అంతరిక్ష యాత్రను పూర్తి చేసుకున్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన మోదీని కలవడం ఇదే తొలిసారి. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు జయశంకర్ను, యూరియా సమస్యను పరిష్కరించాలని జేపీ నడ్డాను కోరారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల శ్రీకాకుళంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే విజయనగరంలో బస్సు ప్రమాదం జరిగి 11 మందికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దిరెడ్డి వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణలో కులగణన చేశామని, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల, సుంకేసుల నుండి భారీగా నీరు వస్తుండటంతో ప్రాజెక్టులోని 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అమెరికా విధించిన సుంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయడానికి ఈ సమావేశం జరగనుంది. నైజీరియాలో ఒక పడవ మునిగిపోవడంతో 40 మంది గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రష్మిక మందాన, విజయ్ దేవరకొండ అమెరికాలో జరిగిన ఇండియా డే పరేడ్లో పాల్గొన్నారు. వీరిద్దరూ చేతులు పట్టుకొని ఉన్న వీడియోలు వైరల్ కావడంతో వీరి రిలేషన్షిప్పై మళ్లీ చర్చ మొదలైంది. వేతనాల పెంపు కోరుతూ తెలుగు సినీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రముఖ నటుడు చిరంజీవి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఆయన నిర్మాతలు మరియు ఫెడరేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.